సన్ రైజర్స్ ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ కు షాక్ ఇచ్చింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఇకపై ఆ జట్టు ఆడబోయే ఐపీఎల్ మ్యాచ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించబోమని తేల్చి చెప్పేసింది. కాంప్లిమెంటరీ టికెట్లు ఇవ్వకుండా ఈ విషయంలో హెచ్సీఏ సభ్యులను కూడా సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సన్ రైజర్స్ మేనేజ్మెంట్ పై మండిపడుతోంది హెచ్సీఏ. నిజానికి ఐపీఎల్ ప్రారంభం నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి గ్యాప్ పెరుగుతూనే వచ్చింది. చాలా విషయాల్లో తమను పట్టించుకోవడం లేదని హెచ్సీఏ సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. అయినా సన్ రైజర్స్ దిగి రాలేదు. ఇప్పుడు అదను చూసి సహాయ నిరాకరణకు దిగుతున్నారు. దీనిపై ఫ్రాంచైజీ తరపు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణపై స్థానిక క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహంతో ఉంది. ఏ విషయంలోనూ ఫ్రాంచైజీ తమ మాట వినడం లేదని మండిపడుతోంది. దీంతో ఇకపై మ్యాచ్లు జరుగుతాయా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. డీటెయిల్స్ మా ప్రతినిధి రవినడి తెలుసుకుంది. రవి, అసలు ఏంటి వివాదం? ఎందుకు హెచ్సీఏ ఇంత నిర్ణయం తీసుకుంది? ఉప్పల్లో జరుగుతున్నటువంటి మ్యాచ్లపై ముందు నుంచి కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ తో హెచ్సీఏకు ఏమాత్రం కూడా పొంతన కుదరట్లేదు. ఈ నెల 5వ తేదీ నుంచి ఉప్పల్ స్టేడియంలో ఇనాగ్రల్ ఈవెంట్స్ జరిగాయి. ఇక్కడ నుంచే ఉప్పల్ స్టేడియం నుంచే ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. కానీ హెచ్సీఏ సభ్యులను మాత్రం ఏమాత్రం సహకరించట్లేదు అని చెప్పి హెచ్సీఏ సభ్యులను అడగకుండానే ఐపీఎల్ మ్యాచ్లను కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి హెచ్సీఏ పడుతుంది. ఈవెన్ కాంప్లిమెంటరీ పాసెస్ కూడా, అంటే గతంలో దాదాపు 100 కాంప్లిమెంటరీ పాసెస్ వరకు హెచ్సీఏకు ఇచ్చేవాళ్ళు, కానీ ఈ ఏడాది అలాంటివి కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి మండిపడుతుంది. అంటే దాదాపు ఇనాగ్రల్ మ్యాచ్ కాబట్టి వీఐపీలు ఎక్కువ స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది, బీసీసీఐ ప్రతినిధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇవ్వలేదని అనుకున్నారు. కానీ 6th తర్వాత 9th రోజు జరిగినటువంటి మొన్న మ్యాచ్ కూడా ఒక్క టికెట్స్ కూడా ఇవ్వకపోవడం కానీ, లేకపోతే హెచ్సీఏ సభ్యులను సహకరించడం కానీ చేయడంతో హెచ్సీఏ సభ్యులు మొత్తంగా సహాయ నిరాకరణ చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా ఐపీఎల్ కు ఏమాత్రం సహకరించబోమని, 17న జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ కూడా మేము సహకరించాం, మొత్తం హెచ్సీఏ సిబ్బంది కూడా ఏ పనులు కూడా జరగవని చెప్తున్నారు. ఆల్ రైట్ రవి.